ఆయన ఇచ్చేటువంటి మోటివేషన్ స్పీచెస్ చూస్తుంటే రియల్లీ ఎంతో కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది స్టూడెంట్స్ కూడాను, కార్పొరేట్ కంపెనీలు కూడాను ఇన్స్పైర్ అయినటువంటి వండర్ఫుల్ పర్సన్. ఆయన ఇన్స్పైర్ చేయగలిగిన అద్భుతమైనటువంటి వాగ్దాటమైనటువంటి వ్యక్తి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రభు గారు. వేదిక మీద ఇద్దరు లెజెండ్స్ ఉన్నారు. ఒకళ్ళు కోదండరామరెడ్డి గారు, యాక్టర్స్ ని స్టార్స్ చేశారు వారు. ప్రభు గారు అంటే ఆయన ఒక అయస్కాంతం, అట్రాక్ట్స్ ఎనీథింగ్. అసలు ఆ అట్రాక్షన్ అట్లా ఉండదు. 30 ఏళ్ల నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్. అయితే నేను ఇందాక రేవ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళందరూ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్. పాపులారిటీ వేరు, టాలెంట్ వేరు. టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ వస్తే వాళ్ళు పాపులర్ అవుతారు. సో ఫస్ట్ స్టెప్ ఆల్ టాలెంటెడ్ ఆర్టిస్ట్, పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. డైరెక్టర్ కానీ, ఇమ్రాన్ శాస్త్రి గారు రాసిన పాటల్లోని లిరిక్స్ కానీ నాకు చాలా నచ్చింది. డిఓపి పెట్టిన షార్ట్స్ కానీ, ద వే దే హావ్ పర్ఫార్మ్. అసలు ఆ మెయిన్ క్యారెక్టర్ ఇల్లు కాడుతున్నప్పుడు అతని కళ్ళల్లో చూసిన కసి, బాధ, ఉద్వేగం చూసి నాకు ఇక్కడ కళ్ళమ్మడి ఒక్క షాట్ లో అంత బాగా తను ఎక్స్ప్రెస్ చేశాడు. 100% ఈ సినిమా బాగా ఆడాలి. బాబు గారి సాక్షిలాగా, దాసరి గారి ఓమర్చి తిరిగి చూడలాగా ఇది కూడా ఒక పెద్ద సెన్సేషనల్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు ఎంతో మంది కాలేజెస్ తెలుసు, లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ తెలుసు. ప్రతి గ్రూప్ లో, ప్రతి పేరెంట్ లో కనీసం ఒక 10 లక్షల మందికి ఈ ట్రైలర్ వెళ్ళేలా నేను చేస్తాను. అంతవరకు నేను చేయగలిగిన హెల్ప్ ప్రతి కాలేజ్ లో, ప్రతి దాంట్లో ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్, ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఇది మంచి సినిమా, మీ పిల్లల్ని చూపించండి, మీకు చూపించండి. విత్ మై వీడియో రికమెండేషన్ నేను ఇది పెడతాను. నాకు అంత నచ్చింది. సినిమా కూడా వీళ్ళు ఎక్సలెంట్ చూపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ అ లాట్. దిల్రాజు గారు చెప్పినట్టు హిట్ అవ్వాలంటే మీ ప్రోత్సాహం కూడా ఉండాలి. తర్వాత మా మురళి, నాకు నేనంటే చాలా అభిమానంగా ఒక 10-15 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నా కూడా ఎప్పుడు ఫోన్ చేయటం, నా సినిమాలు చూసి ఈ సినిమాలు చూస్తున్నాను సార్ చాలా అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ సినిమా మీద అభిమానంతో ఈ సినిమా చూసి ఈ సినిమాని కొన్నాడు. నీ నమ్మకం డెఫినెట్గా బొమ్మ కాకుండా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు 2 రకాలు ఉన్నారు. వీళ్ళిద్దరికి ఎలా ఉంటుందో మరి చూద్దాం. ఇప్పుడు ప్రభు గారు మాట్లాడతారు. ఓకే. సో ఈ గ్రూప్ తర్వాత అంటే ఏంటి, చిన్న సినిమాకి, క్యాస్టింగ్ లేని సినిమాకి ప్రేక్షకుడు అలా అలా విని థియేటర్కి వస్తున్నారు. కాబట్టి నిన్న అంటే వేరే సినిమా గురించి చెప్పకూడదు, కానీ 70-80 కోట్లు తీసి సినిమా ఎంత ఉందో మ్యాట్ని ఇలా ఈ ఆయి సినిమా కూడా అంతే ఉందండి. కాబట్టి చిన్న సినిమాను ఆదరిద్దాం. చిన్న సినిమా ఆదరిస్తే 10 మంది టెక్నీషియన్లు, 10 మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి వస్తారు. వాళ్ళ వల్ల మరో 100 సినిమాలు షూటింగ్ జరుగుతాయి. కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాదు 100% ఇది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ.